హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈ క్లాస్లో మ్యాప్స్ అంటే పటాలు అంటే ఏమిటి దీని గురించి చర్చిద్దాం. ఈ పటాలు మనకి ఈ పట్టణము, జిల్లాలు, ప్రాంతము వీటి గురించి తెలుసుకోవడానికి ఈ పటాలను ఉపయోగిస్తాం. మరి టోటల్గా మొత్తం విస్తీర్ణాన్ని అంటే టోటల్ విస్తీర్ణం అంటే ప్రపంచం మొత్తాన్ని విస్తీర్ణాన్ని తెలుసుకోవడానికి గ్లోబ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇందాక చెప్పినట్టుగా ఒక ప్రాంతము, ఒక జిల్లా, ఒక పట్టణం గురించి తెలుసుకోవాలంటే ఈ మ్యాప్స్ అనేటువంటివి ఉపయోగిస్తాం. సరే, ఈ మ్యాప్స్లో మనకి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఇవి: డైరెక్షన్స్, స్కేలు, సింబల్స్, కలర్స్. ఇవి పటములలో ముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఏంటి డైరెక్షన్స్? దిక్కులు అంటే ఏంటి? డైరెక్షన్స్ అంటే దిక్కులు. ఏంటి దిక్కులు? వాటి గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ నార్త్ అనేటువంటిది తెలుసుకోవాలి. నార్త్ ఎక్కడ ఉందో తెలిస్తే మిగతా అన్ని దిక్కులు కూడా తెలుస్తాయి. సో ఇది నార్త్, తెలుగులో ఉత్తరము అంటాం. దానికి ఆపోజిట్ అనేది సౌత్. దక్షిణము అంటాం తెలుగులో. సో దీనికి ఇటువైపు అంటే రైట్ సైడ్ ఉన్నదాన్ని ఈస్ట్ అంటాం, తెలుగులో ఉత్తరము, తూర్పు. దానికి ఆపోజిట్ అంటే మనకు లెఫ్ట్ సైడ్, మనకు ఇటుపై లెఫ్ట్ సైడ్ వెస్ట్ అంటాం. వెస్ట్ అంటే పడమర. సో ఇది దిక్కులు అనమాట. ఇవి మెయిన్ డైరెక్షన్స్ అంటాం. ఈ నాలుగు మెయిన్ డైరెక్షన్స్. ముందు నార్త్ గుర్తుపెట్టుకోండి. పైన ఉన్నది నార్త్, దానికి ఆపోజిట్ ఉండేది సౌత్, రైట్ సైడ్ ఉండేది ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఉండేది వెస్ట్ అవుతుంది. ఇవి మెయిన్ డైరెక్షన్స్ అంటాం. ఇవి కాకుండా సబ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇటువైపు ఒకటి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే నార్త్ ఈస్ట్ అంటాం. అంటే నార్త్కు ఈస్ట్కు మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ అంటాం. దీన్ని తెలుగులో ఈశాన్యము అంటాం. మళ్ళీ ఇటువైపు ఒకటి ఉంటుంది, ఈ రెండింటి మధ్య ఉన్నది నార్త్ వెస్ట్ అంటాం. నార్త్కు వెస్ట్కు మధ్య ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ అంటాం. దీన్ని తెలుగులో వాయవ్యము అంటాం. అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, ఇక్కడ వెస్ట్కు సౌత్కు మధ్యలో ఉంటుంది, సౌత్ వెస్ట్ అంటాం. సౌత్ వెస్ట్, ఇది తెలుగులో నైరుతి. అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇది ఈస్ట్కి సౌత్కు మధ్యలో ఉంటుంది, సౌత్ ఈస్ట్. దీన్ని తెలుగులో ఆగ్నేయము అంటాం. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఇవి అనమాట మనకి డైరెక్షన్స్. ఇక రెండవది స్కేలు. స్కేల్ అంటే ఏమిటంటే దూరాలను కొలిచేదాన్ని మనం స్కేలు అంటాం. అంటే ఎట్లా దూరము అంటే మన భౌతిక ప్రదేశంలో అలాగే పటములో ఉన్న స్కేల్కి మధ్య ఉన్న నిష్పత్తిని స్కేలు అంటాం. రేషియో అనమాట. ఇప్పుడు మనము నిజంగా భౌతిక ప్రదేశంలో ఉన్నదంతా పటంలో చూసుకోవాలంటే దాని యొక్క రేషియో తీసుకుంటాం. అక్కడ ఎంత ఉందో దూరము, అదే దూరం ఇక్కడ దాన్ని తగ్గించి అంటే నిష్పత్తి రూపంలో తీసుకుంటాం. సో అలా తగ్గించి తీసుకుంటాం అదే దూరాన్ని. సో అలా తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే స్కేలు అంటాం. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. అంటే ప్లేసుల మధ్య దూరాన్ని
తెలియజేసేటువంటి దాన్నే స్కేలు అని అంటాం. ఇది స్కేల్ అంటే. ఇక మూడవది సింబల్స్, చిహ్నాలు అంటే గుర్తులు. మనకి సులభముగా అందరికీ అర్థం కావడానికి ఈ పటాలలో సింబల్స్ అనేటువంటివి తీసుకుంటాం. ఏదో ఊరికే చెప్తే అర్థం కాదు, లేదంటే ఎట్లంటే ఎట్లా గీస్తే వాటిని చిత్తుపటాలు అంటాం. సో అట్లా చిత్తుపటాలు కాకుండా ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా ఒక సింబల్స్ అంటే సింబల్స్ అంటే ఏంటి, ఒక ఏరియాలో మనము స్కూల్స్, దేవాలయాలు, బావులు, ఇట్లాంటివి మసీదులు, దేవాలయాలు, చర్చీలు ఇట్లా ఉంటాయి ప్రాంతంలో. ఆ వాటికి గుర్తులు అనమాట. అర్థం కావడం కోసం గుర్తులు ఇవ్వడం జరుగుతుంది, వాటిని సింబల్స్ అని అంటాం. ఇక నెక్స్ట్ కలర్స్. వీటినే మనం ఏమంటామంటే ప్యాటర్న్స్ అని కూడా అంటాం. తెలుగులో రంగులు లేదా నమూనాలు అంటాం. ఈ రంగులు లేదా నమూనాలు అంటే ఏమిటంటే ఈ ఎక్కువగా పొలిటికల్ మ్యాప్స్లో కలర్స్ని యూజ్ చేస్తాం. ఇంకోటి విషయ నిర్దేశ పటాల్లో ఈ ప్యాటర్న్స్ ఉపయోగిస్తాం. అంటే తీవ్రత, ఇంటెన్సిటీ ఉపయోగిస్తాం. పొలిటికల్ మ్యాప్స్లో ఏమో కలర్స్ బాగా ఉపయోగిస్తాము. ఇక్కడ ఈ విషయ నిర్దేశ పటాల్లో మాత్రం ఈ ఇంటెన్సిటీ ఉపయోగిస్తాం, తీవ్రత. కలర్స్ కూడా ఉపయోగిస్తాము, విషయ నిర్దేశిత పటాల్లో కలర్స్ ఉపయోగిస్తాము, ఈ ఇంటెన్సిటీ కూడా ఎక్కువగా ఉపయోగిస్తాం. సరే, ఇది మనకు కలర్స్ మరియు ప్యాటర్న్స్కు సంబంధించి. సరే, ఈ కలర్స్ దేనికి దేనికి ఉపయోగిస్తారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఏ కలర్ దేనికి ఉపయోగిస్తారని చూసినట్లయితే క్వశ్చన్ ఎక్కువ దీని మీద అడుగుతున్నాడు. ఇంకా మళ్ళీ ఇంకొక క్లాస్లో కూడా ఉంటుంది. ఇది 6th క్లాస్ బేస్ చేసుకొని స్టాండర్డ్ తక్కువగా ఉంటుంది. మళ్ళీ మనం ఇంకొకటి హయ్యర్ క్లాసులలో కొద్దిగా ఇంకా ఎక్కువగా అడుగుతున్నాడు. అవి మళ్ళీ తర్వాత క్లాస్లో చూద్దాం. సరే, ఇప్పుడు బ్లూ చూద్దాం. బ్లూ దేనికి సంబంధించింది అంటే నీటికి సంబంధించింది. నీరు అంటే రివర్సు, ఓషన్స్, సీస్ అంటే సముద్రాలు, నదులు, వీటికి సంబంధించినది నీలం కలరు అంటే బ్లూ కలర్ వేస్తాం. మ్యాప్లో బ్లూ కలర్ చూపించినట్లయితే అది వాటర్కు సంబంధించి ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తారు. ఇక గ్రీన్, గ్రీన్ ఎప్పుడు చూపిస్తాము? ప్లెయిన్స్, ప్లెయిన్స్ అంటే మైదానాలు, మైదానాలు, పల్లపు భూములు అంటే లో ల్యాండ్స్, పల్లపు భూములు అంటే పీఠ భూములు అని కూడా చెప్పొచ్చు. ఈ మైదానాలు పీఠ భూముల కంటే ఇంకా తక్కువైనటువంటివి పల్లపు భూములు అంటాం వాటిని. సో వీటిని చూపించడం కోసం అంటే ప్లెయిన్స్ అనుకోండి, ఇంకా లో ల్యాండ్స్ అన్నా ప్లెయిన్స్ అన్నా ఒకటే, వాటికి ఈ గ్రీన్ కలర్ని ఉపయోగిస్తాము. ఇక ఎల్లో చూడండి, ఎల్లో దేనికి ఉపయోగిస్తాము? ప్లాట్యూస్, ప్లాట్యూస్ అంటే పీఠభూములు, పీఠభూములకి ఈ ఎల్లో కలర్ అనేటువంటిది మనం మ్యాప్లలో చూపిస్తాం. ఇక బ్రౌన్, బ్రౌన్ దేనికి చూపిస్తాం? మౌంటైన్స్, మౌంటైన్స్ అంటే ఏంటి? కొండలు, పర్వతాలు అంటాం, వాటికి ఈ బ్రౌన్స్ అనేటువంటిది చూపిస్తాం. సరే, ఈ కలర్స్ గురించి తెలుసుకున్నాం, బాగానే ఉంది. ఇక్కడ ఇంటెన్సిటీ కూడా చూడండి. విషయ నిర్దేశిత పటాలలో ఈ అంటే థెమాటిక్స్ మ్యాప్స్ అన్నమాట. అంటే థెమాటిక్స్ మ్యాప్స్ అంటే అర్థం ఏంటి? విషయ నిర్దేశిత పటాలు. ఈ విషయ నిర్దేశిత పటాలలో ఇంటెన్సిటీ చూపిస్తాం అన్నమాట, అంటే తీవ్రత. అది ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇట్లా ఇచ్చినట్లయితే ఈ మధ్యలో ఈ విధంగా ఇస్తుంటాడు, ఒక దానికి ఇలా ఉంటుంది, ఇంకొకటి మళ్ళీ ఒక లైన్కి గ్యాప్ ఉంటుంది. అది చూసుకోండి బాగా. హై ఇంటెన్సిటీ అంటాం దాన్ని, ఎక్కువ తీవ్రత అన్నప్పుడు ఇది. ఇంకొకటి ఒక మాదిరి తీవ్రత, మోడరేట్ ఇంటెన్సిటీ, ఒక లైన్స్ ఉంటాయి, దాన్ని మోడరేట్ ఇంటెన్సిటీ అంటాం. ఇక్కడ ఈ విధంగా సన్న గుర్తులు ఇట్లా క్రాస్గా ఇచ్చి ఉంటాడు. క్రాస్ ఇలా ఇచ్చినట్లయితే కొద్దిగా గ్యాప్ ఉంటుంది, అలా ఇచ్చినట్లయితే లో ఇంటెన్సిటీ అంటాం. అదే ఎక్కువ గ్యాప్ ఇచ్చామనుకోండి, ఎక్కువ గ్యాప్ లైన్స్ మధ్య స్పేస్ ఎక్కువగా గ్యాప్ ఇచ్చినట్లయితే వెరీ లో ఇంటెన్సిటీ అంటాం, అతి తక్కువ తీవ్రత అంటాం. ఇదనమాట. కాబట్టి మనము ఈ 4 విషయాలను బాగా గుర్తుంచుకోవాలి. చూడండి, డైరెక్షన్స్, స్కేలు, సింబల్స్, కలర్స్. ఇవి మనకు వీటి మీద ఎక్కువగా కలర్స్లలో క్వశ్చన్ అనేటువంటిది
వస్తుంది. చాలా జాగ్రత్తగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మ్యాప్స్ రకాలు అంటే ఏంటో చూద్దాం. 3 రకాలుగా మ్యాప్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. పటాలు రకాలు. ఈ పటాలు రకాలు అనేటువంటిది మెయిన్ కంటెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఉపయోగము బట్టి, వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను 3 రకాలుగా విభజించినారు. ఫస్ట్ది పొలిటికల్ మ్యాప్, రాజకీయ పటాలు. రెండోది ఫిజికల్ మ్యాప్ అంటే భౌతిక పటాలు. మూడోది థెమాటిక్ మ్యాప్, విషయ నిర్దేశిత పటాలు అంటాం. ఇవి 3 రకాలు చూడండి. మళ్ళీ క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే ఉపయోగాన్ని బట్టి పటాలను ఎన్ని రకాలుగా విభజించారు అంటాడు. అంటే కంటెంట్ను బట్టి ఎన్ని రకాలు? 3 రకాలు ఇవన్నమాట. సరే, ఫస్ట్ చూద్దాం పొలిటికల్ మ్యాప్. పొలిటికల్ మ్యాప్లో మనకు ఏమేమి ఉంటాయి అని మనం చూసినట్లయితే గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు, వీటి మధ్య ఉన్నటువంటి సరిహద్దు అంటే బార్డర్ను గుర్తించేటువంటి పటాలను పొలిటికల్ మ్యాప్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. బార్డర్స్ అంటే సరిహద్దులు. వీటి మధ్య సరిహద్దులు అంటే గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, వీటి మధ్య సరిహద్దును తెలియజేసేటువంటి పటాలను పొలిటికల్ మ్యాప్స్ అంటాం. ఇక ఫిజికల్ మ్యాప్స్ అంటే భౌతిక పటాలు. భౌతిక పటాలలో ఏముంటుంది, వేటి గురించి తెలుపుతాయి ఇవి అని చూసినట్లయితే మెయిన్గా మనకు ఈ నైసర్గిక స్వరూపాలు అంటే పర్వతాలు, మౌంటైన్స్, ప్లాట్యూస్ అంటే పీఠభూములు, ఇక ప్లెయిన్స్ అంటే మైదానాలు, ఇక తర్వాత రివర్స్ నదులు, ఓషన్స్, సీస్. సో వీటన్నిటిని అంటే ఇంకోటి డిజర్ట్స్ కూడా, ఎడారులు కూడా ఇందులోకి వస్తాయి. వీటిని మనం ఫిజికల్ మ్యాప్స్ అంటాం, భౌతిక పటాలు అంటాం. అంటే నైసర్గిక స్వరూపాలు, భూమి యొక్క నైసర్గిక స్వరూపాలు, భూమి ప్రదేశం ఎలా ఉంది, భూమి యొక్క ఆకృతిని వర్ణించేటువంటి పటాలను భౌతిక పటాలు అంటాం. అంటే పర్వతాలు, దానికంటే కొంచెం చిన్నగా ఉన్నట్టు ప్లాట్యూస్, దానికంటే కొంచెం తక్కువ ఉన్నటువంటివి ప్లెయిన్స్, ఇక రివర్సు, ఓషన్స్, డిజర్ట్స్. ఇవి భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాలు, ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంటుంది అనేటువంటి తెలుపబడేటువంటి విధానం అనమాట. దాన్ని మనం ఫిజికల్ మ్యాప్స్ అంటాం, భౌతిక పటాలు అంటాం. వాటి బాగా గుర్తుపెట్టుకోండి. మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, రివర్స్, డెజర్ట్స్ని తెలియజేసేటువంటి మ్యాప్స్ని మనం ఫిజికల్ మ్యాప్స్ అంటాం. ఇక 3వ రకము థెమాటిక్ మ్యాప్స్, విషయ నిర్దేశిత పటాలు. ఇవి ఏముంటాయి దీంట్లో అంటే మన ల్యాండ్ యూసేజ్, భూమిని వినియోగించేటువంటి విధానం. అంటే సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చర్, పంటల విధానం, పంటలు ఎలా పండించుకోవచ్చు, భూమిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలియజేసేటువంటి పటాలు. అట్లా టెంపరేచర్ను కూడా తెలుపుతుంటుంది అనమాట. టెంపరేచర్ అంటే ఏంటి? ఉష్ణోగ్రత, వర్షపాతం ఎంత ఉంది, ఎండ తీవ్రత ఎంత ఉంది అని తెలపడం అనమాట. పటాలలో అవి తెలియజేస్తారు. ఏ ఏరియాలో ఎండ తీవ్రత ఎక్కడ ఉంటుంది, ఆ గుర్తులు ఉంటాయన్నమాట. అలాంటి పటాలను మనము విషయ నిర్దేశిత పటాలు అంటాం. ఇంకోటి సాయిల్స్ అంటే నేలలు. ఒక్కొక్క చోట ఎర్ర నేలలు ఉంటాయి, ఒక చోట నల్ల నేలలు ఉంటాయి, బ్లాక్ సాయిల్స్. ఒక్కొక్క చోట లాటరైజ్ నేలలు ఉంటాయి. ఇట్లా నేలలలో కూడా రకాలు ఉంటాయి. మనమే చూడండి, మన ఏరియాలో ఒక్కొక్క చోట ఒక రకమైనటువంటి నేలలు ఉంటాయి. అట్లా రకాలు, నేలల రకాలను తెలియజేసేటువంటి పటాలలో కూడా అలా నేలల రకాలు తెలుపుతారు. అలా తెలియజేసేటువంటి పటాలనే థెమాటిక్ మ్యాప్స్ అంటాం. ఇవే కాదు, ఇంకా మనకు ఇక్కడ ఈ ల్యాండ్ యూసేజ్కు సంబంధించి అగ్రికల్చర్ అంటే వ్యవసాయము, పరిశ్రమలు, తర్వాత రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, వీటన్నిటిని ఓడరేవులు, వీటన్నిటిని గురించి తెలియజేసేటువంటి పటాలనే మనం థెమాటిక్ మ్యాప్స్ అని అంటాం. తెలుగులో విషయ నిర్దేశిత పటాలు అని అంటాం. ఇక ఈ మ్యాప్స్ ఇక్కడ
స్కేలు ఆధారంగా కూడా రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారు. చూడండి, ఫస్ట్ చెప్పినది ఏంటంటే దాని యొక్క ఉపయోగిత ఆధారంగా, కంటెంట్ ఆధారంగా మూడు రకాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు స్కేలు ఆధారంగా మ్యాప్లు రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి లార్జ్ స్కేల్ మ్యాప్స్, రెండవది స్మాల్ స్కేల్ మ్యాప్స్. పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. ఇప్పుడు చూడండి, పెద్ద తరహా పటాలు అంటే అర్థం ఏంటి, లార్జ్ స్కేల్ మ్యాప్స్ అంటే అర్థం ఏంటి అంటే చిన్న చిన్న ప్రాంతాలను తెలియజెప్పే పటాలనే లార్జ్ స్కేల్ మ్యాప్స్ అంటాం. చిన్న చిన్న ప్రాంతాలు, చూడండి, చిన్న ప్రాంతాలను తెలపడం కోసం పెద్ద మ్యాప్ను తీసుకుంటారు. దాన్నే మనం ఏమంటామంటే లార్జ్ స్కేల్ మ్యాప్ అంటాం. ఇవి మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. అవి ఏంటంటే కడస్ట్రల్ మ్యాప్స్, టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అని రెండు రకాలు ఉంటాయి. సరే, ఇప్పుడు కడస్ట్రల్ మ్యాప్స్ అంటే సరిహద్దులను తెలుపుతున్నాయి. ఈ చిన్న చిన్న ప్రాంతాలలో సరిహద్దులను తెలియజేసేటువంటి మ్యాప్సే కడస్ట్రల్ మ్యాప్స్ అని అంటాం. ఇక నైసర్గిక స్వరూపాలు కూడా తెలుపుతారు. నైసర్గిక స్వరూపాలు అంటే ఇందాకనే చెప్పుకున్నాం. ఏమని చెప్పాము, మౌంటైన్స్, ప్లెయిన్స్, తర్వాత ప్లాట్యూస్, రివర్స్, వీటినే నైసర్గిక స్వరూపాలు అంటాం. సో అట్లాంటి నైసర్గిక స్వరూపాలను ఈ చిన్న చిన్న ప్రాంతాల్లో మనం చూపించుకున్నట్లయితే టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అని అంటాం. ఇక రెండవది స్మాల్ స్కేల్ మ్యాప్స్, చిన్న తరహా పటాలు. చిన్న తరహా పటాలు అంటే అర్థం ఏంటంటే పెద్ద పెద్ద ప్రాంతాలను తెలపడం కోసం, చాలా పెద్ద ప్రాంతాలను తెలపడం కోసం ఈ యొక్క చిన్న తరహా పటాలను ఉపయోగిస్తారు, స్మాల్ స్కేల్ మ్యాప్స్ను ఉపయోగిస్తారు. ఇవి కూడా రెండు రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే వాల్ మ్యాప్స్, అట్లాస్. వాల్ మ్యాప్స్ అంటే మనం స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా ఆఫీసులో కానీ గోడలకు తగిలిచ్చి ఉంటాం, తొందరగా మనకు అర్థం కావడం కోసం అని చెప్పి ఆ విధంగా వాల్ మ్యాప్స్ ఉంటాయి. అట్లాస్ అంటే ఏంది, మన దగ్గర ఒక బుక్ ఉంటుంది, మ్యాప్కు సంబంధించినటువంటి బుక్ ఉంటుంది, అవి అట్లాంటి దాన్ని అట్లాస్ అంటాం. కాబట్టి చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, పెద్ద పెద్ద ప్రాంతాలను తెలియజేసేటువంటి మ్యాప్స్నే మనం ఏమంటామంటే స్మాల్ స్కేల్ మ్యాప్స్ అంటాం. ఇవి రెండు రకాలు, అది ఒకటి వాల్ మ్యాప్స్, రెండోది అట్లాస్. ఇవి మనకు పటాల యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ ద మ్యాప్స్. ఉపయోగితను బట్టి మూడు రకాలు, అంటే కంటెంట్ను బట్టి మూడు రకాలు, స్కేల్ను బట్టి రెండు రకాలు. సో ఇక్కడికి రకాలు అనేటువంటివి అయిపోయినాయి. ఇక మనకు ముఖ్యమైనటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి చూడండి. మ్యాప్ మేకర్స్ ఆర్ కాల్డ్ కార్టోగ్రాఫర్స్ అంటాం. అంటే ఈ మ్యాప్స్ను తయారు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, చూస్తున్నారా, చాలా విషయ పరిజ్ఞానంతో ఆలోచించి స్కేలు ఆధారంగా వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. అట్లా తయారు చేసేటువంటి వారిని ఏమంటామంటే కార్టోగ్రాఫర్స్ అంటాం. ఇక బుక్ ఆఫ్ మ్యాప్స్ ఈజ్ కాల్డ్ అట్లాస్. అంటే మనం ఆ పటాల యొక్క సంకలనం, అంటే అన్ని వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, ఏపీ మ్యాప్, డిస్ట్రిక్ట్ మ్యాప్స్, ఇట్లా అన్ని కలిపి ఒక బుక్లో ఉన్నట్లయితే దాన్నే అట్లాస్ అని అంటాం. ఇక జిపిఎస్ అంటే దాన్ని అబ్రివేషన్ అడుగుతున్నాడు, చూడండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. సో ఇది మనకు పటాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 6th క్లాసు పటాలకు సంబంధించి ఇది ఉంది. టెట్ డిఎస్సిలో వీటి మీద ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వీడియో మళ్ళీ మీకు అర్థం కానట్లయితే మళ్ళీ రిపీట్గా చేసి డౌట్స్ ఏమైనా ఉంటే అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సో మీరు ఎవరైనా ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వరుసగా రోజు ఒక క్లాస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసులు 1 by 1 వీడియోస్ వస్తాయి. చక్కగా మీరు ఉపయోగించుకోండి. క్లాసులు నీట్గా పూర్తిగా కంటెంట్ అనేటువంటిది ఉంటుంది, మీరు చక్కగా ఉపయోగించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.